హాయ్ అండి. వెల్కమ్ టు వడ్డీస్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలాగ ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది ఎప్పుడో తీసిన వీడియో అండి. అంటే సంక్రాంతి టైంలో తీసిన వీడియో. అప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడు పొలాల పక్కన మంచు పడతది కదా! అప్పుడు సరదాగా తీశాను. ఎంత మంచంటే ఇలాగ మంచు చెట్లకి పట్టుకుంటే మనం ముట్టుకుంటే వాటర్ అయిపోయేంతలా పట్టేసింది మంచు మొత్తం. అది తీశాను సరదాగా. ఇదైతే ప్రెజెంట్ వీడియో అండి. ఇది నేను మార్నింగే ఇంట్లో పని చేసుకుంటూ సరదాగా బయటకొచ్చి మొక్కలకి వాటర్ పోస్తానమాట. ఆ టైంలో సూర్యుడు భలే ఉదయిస్తున్నాడు కదా! అందుకని సరదాగా తీశాను. ఆ తర్వాత ఇవ్వండి మొక్కలకి అన్నిట్లికి వాటర్ పోసుకుంటున్నాను. ఇదైతే మా పక్కింటి వాళ్ళ మొక్క. ఇదిగోండి మా మొక్క అయితే మనీ ప్లాంట్ కానించి స్టార్ట్ చేస్తున్నాను. ఇదైతే ఒక చిన్న డబ్బాలో సరదాగా వేశానండి. చాలా వస్తుందన్నమాట. బాగా గ్రోత్ ఉంది. ఇదిగోండి చాలా వచ్చింది. ఆ తర్వాత ఇవైతే ఒక టైంలో అయితే మొత్తం ఇది వాడిపోయింది. కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగుంది. బాగా పెరుగుతుందన్నమాట. కొంచెం గ్రీన్‌గా వచ్చి బాగుంది. అలాగే కలబంద అవి కూడా వేసాము కదా! అవి చూసుకుంటున్నాను. పెద్దన్ని మొక్కలేం కాదు. ఉన్న వాటిలోనే మనం సరదాగా ఫీల్ అవ్వడం తప్ప. ఇందులో అయితే మా పాప మెంతి సీడ్స్ వేసింది. ఎంచక్కా వచ్చేసిందన్నమాట. ఇదేమో ఈ ఇది వాల్నట్ కాదండి. అంజీరా డ్రై అంజీరా ఉంటే అది నీటిలో నానబెట్టి మార్నింగ్ అంతా ఉంచి ఎండలో పెట్టి వేసింది. అవి కూడా వచ్చేసింది. అలా చిక్కుడుగాయలు వచ్చింది. పుదీనా వస్తుంది. ఇవేమో నాచు మొక్కలు ఇవి కూడా వస్తున్నాయి. ఓ పక్కన వంట చేసుకుంటూ, ఓ పక్కన ఇవి చూడడానికైనా సరదాగా వచ్చేసాను. ఇంట్లో వంట అయితే అన్నం అయితే వంచేసానండి. అన్నం వంచిన తర్వాత కుక్కర్ పెట్టాను కదా పప్పు, కానీ అది పక్కన పెట్టి వచ్చానమాట విజిల్ తగ్గేంత వరకు. ఇదిగోండి పప్పు, తర్వాత రైస్ ఉంచాను, తర్వాత గంజి అన్నము. ఇదేమో ఉప్మా చేయడానికి ఉప్మా రెడీ పెట్టాను. పాలేమో గ్యాస్ మీద పెట్టాను. దొండకాయ ఎప్పుడు కూడా ఫ్రై చేస్తున్నాను. అయితే నైట్ అన్నం మిగిలిపోయిందండి. నైట్ అన్నం మిగిలిపోతే మళ్ళీ ఈవినింగ్‌కి అన్నం పాడేయడం ఎందుకులే అని ఈవినింగ్ తిందాంలే అని అందులో కొంచెం గంజి వేసి ఉంచానమాట ఈ గిన్నెలో. అది ఇప్పుడు తోడుపెట్టుకుంటున్నానమాట. తోడుపెట్టి సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక తింటారులే అని తోడుపెట్టాను. అదే కొంచెం పాలు ఎక్కువ పోసేసి గంజేసాను అందులో మాట. అన్నం ఉంచుతాను కదా నేను, అందులో కొంచెం గంజేసి పెట్టాను. తర్వాత పాలుంటే గోరువెచ్చని పాలు కాస్తున్నాను కదా, ఒక 2 గ్లాసులు పోసేసి అలా ఎక్కువగా పోసుకొని తోడుపెట్టేసానమాట. సాయంత్రానికి చాలా తోడుకుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తినేసారు స్నాక్ కింద. అంతేనండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిగడ్డలు ఉంటే ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మనం తోడుపెట్టుకుని పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెడితే చాలా బాగుంటుంది. ఇలాగే నైట్ కూడా మనం తోడుపెట్టుకుని మార్నింగ్ పెట్టొచ్చు. చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.